అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం శ్రవణ నక్షత్రం కలిగిన రోజున మహాశివరాత్రి పర్వదినం కావున ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి కొలుస్తూ జాగారం చేస్తూ శివుని సన్నిధిలో మనం గడపాలి. అత్యంత విశేషమైన బిల్వ దళాలతో శివుణ్ణి అర్చించాలి. మారేడు పండు గుజ్జు మరియు వెలగపండు గుజ్జుతో మరియు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, వివిధ రకములైనటువంటి పళ్ళ రసాలతోటి అభిషేకం చేసుకోవాలి. ఈరోజు కేవలం పాలు, ఖర్జూర పండ్లు మాత్రమే తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయం 9 గంటలకి ఉపవాసం వదలాలి. ఈరోజు మొత్తం కూడా పంచాక్షరీ జపం చేసుకుంటూ ఉండాలి. భజనలు, సంకీర్తనలు చేస్తూ ఉండటం వలన శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. కావున ఈరోజు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రవం ఓం నమః శివాయ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఖడ్గం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రవం హ్రహ ఓం నమః శివాయ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. మరి మహాశివరాత్రి యొక్క విశేషాలు ఏమిటో చూద్దాం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా శివలింగం యొక్క ఉనికి అనేది ఏంటి అనేది తెలుసుకోవడానికి శివుని యొక్క తుది ఏంటి, మొదలు ఎక్కడ, ఆయన యొక్క ఆద్యంతములు ఏమిటని తెలుసుకోవడానికి వివాదం ఏర్పడింది. అందుక పరమశివుడు అగ్నిలింగంగా మారి ఉన్నాడు. ఆ శివుని యొక్క ఆద్యంతములు తెలుసుకోవడానికి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు పందెం వేసుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని చూసి, నీవు అడుగు భాగంలోకి వెళ్ళిరా, నేను పై భాగంలో నేను చూసి వస్తానని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరారు చెరొక దిక్కు. బ్రహ్మదేవుడు పై లోకాలకి వెళుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా శివుని యొక్క అంతం అనేది అతనికి తెలియడం లేదు. మరి విష్ణుమూర్తి కూడా అడుగు భాగంలోకి వెళ్తూనే ఉన్నాడు, కానీ ఆది అనేది ఎక్కడా తెలియడం లేదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచాయి. అలా వారిద్దరు కూడా శివుని యొక్క ఆద్యంతములు తెలుసుకోవడానికి వెతుకుతూనే ఉన్నారు, కానీ వారికి సాధ్యం కావడం లేదు. అలసిపోయారు. ఇక చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా వారు తిరిగి వచ్చేటప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆవు కనిపించింది. శివుని యొక్క అంత్యం నేను చూశాను అని అబద్ధం చెప్తానని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మదేవుడికి ఎదురుగా ఒక కామధేవును వస్తూ ఉండడం చూసి దానిని, ఓ గోమాత, నేను శివుని యొక్క ఆద్యంతం నేను చూశాను, దాన్ని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అనగా, సరే అని గోమాతను వారి వెంబడి ప్రయాణమై వచ్చింది తీసుకువస్తున్నారు. ఇక్కడ విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చాడు. ఆకాశవాణి నుండి మీరిద్దరూ శివుణ్ణి అడుగు భాగం, పై భాగం చూశారా అని అడిగితే బ్రహ్మదేవుడు, నేను శివుని అంత్యభాగాన్ని నేను చూశాను, దానికి సాక్ష్యం ఈ యొక్క గోమాతని అని అనగా, అప్పుడు ఆ గోమాత ముఖముతోటి చూశానని తల ఊపి తన తోకతో చూడలేను అని చెబుతుంది. విష్ణుమూర్తి మాత్రం నేను చూడలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అగ్నిలింగం నుండి ప్రత్యక్షమై, ఓ బ్రహ్మదేవ, గోమాతను సాక్ష్యంగా తీసుకున్న నీవు క్షమార్హుడివి కావు. సంవత్సరంలో ఈ ఒక్కరోజే నీకు పూజలు తప్ప మరెప్పుడు నీకు పూజలు ఉండవని చెప్పగా, మరి గోమాతను చూసి మంచి పని చేసేటప్పుడు పరమార్థంతో చెయ్యాలి, కానీ నీవు ఒక మహాకార్యంలో భాగంగా నీవు అబద్ధం ఆడావు కాబట్టి ముఖముతో అబద్ధం చెప్పావు, తోకతో నిజం చెప్పావు కాబట్టి ఈ రోజు నుండి నీ ముఖం ఎవరు చూసినా వారికి మహాపాతకాలు చుట్టుకుంటాయి, కానీ నీ యొక్క తోకను ఎవరైతే ముట్టుకొని పూజిస్తారో వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని పరమేశ్వరుడు గోమాతకు వరమిస్తాడు. మరియు విష్ణుమూర్తికి ఈరోజు నిన్ను నా స్వరూపంగా భావించి ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలగగలవని వరమిస్తాడు పరమశివుడు. ఈ విధంగా అగ్నిస్తంభం నుండి ఉద్భవించాడు కాబట్టి
ఈరోజే మహాశివరాత్రిగా పరిగణింపబడింది, ఏర్పడింది. కావున మరి ఇంతటి విశేషమైనటువంటి యొక్క పర్వదినాన్ని మరి అందరూ కూడా జరుపుకొని పరమేశ్వరుని పూజించి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమః శివాయ. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. అతి ముఖ్యమైనటువంటి యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మరిన్ని మంచి విషయాలతోటి తర్వాత వీడియోలో మనం కలుద్దాం. అందరికీ శుభం భూయాత్.